హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవరాత్రి ప్రసాదం సిరీస్. ఈరోజైతే అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో మనకి దర్శనం ఇస్తారు. నేనైతే ఈరోజు అమ్మవారి కోసం పెసరపప్పు పాయసాన్ని అయితే చేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని వన్ కప్ పెసరపప్పుకి 1 కప్ వాటర్ యాడ్ చేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ప్లేస్ చేయాలి. ఈరోజు ఎంతమంది గుడికి వెళ్ళారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకొక వైపు మనం బెల్లం సిరప్ కోసం అని చెప్పేసి ఇంకో గిన్నె పెట్టి అందులో 1 కప్ పెసరపప్పుకి 1 కప్ బెల్లం తీసుకొని హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. నేనైతే ఇలాచీ ఇందులోనే వేసేసాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే మీరు డైరెక్ట్ ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకోండి. అండ్ అలాగే ఇంకొక వైపు అయితే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అందులోనే మళ్ళీ గీ యాడ్ చేసి ఉడకపెట్టుకున్న ఈ పెసరపప్పుని కూడా అందులోనే వేసి ఈ బెల్లం సిరప్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి. అండ్ నేనైతే అందులోకి మళ్ళీ పాలు కూడా యాడ్ చేసేసి బాగా బాయిల్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండ్ గీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే,